ब्रह्मा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. నిజ గురుడు అచల గురుడే పార్వతీ చతుర్లక్షణమతనిది ఏకాత్మ భక్తుడైనా అతడు నిష్కర్మ సిద్ధుడగును. చాతుర్యము వివేకము అధ్యాత్మ జ్ఞానము శుచిత్వంబు ఈ నాలుగు ఏకమైన సద్గురుని యందు చలువందు దేవి. సద్గురుడు నిర్మలుండు శాంతుడు సాగు పొంగవుడు దేవి. మితభాషిగా నుండును ఆగురు శత్రువులు లేకుండును. జితేంద్రియయుండును రాగము ద్వేషము లేకుండును. అస్పర్శ యోగిగాను సదాచార వర్తుండునయుండును. తన గురుని యందు భక్తి విశేషించి అనన్యమయుండును. వేదశాస్త్రల యందు పేర్కొన్న ఆచరణ యోగిగాను అనన్య భక్తి చేత బ్రహ్మ అత్యాది దోషములను అంతకనే తానుండును. అతడి వరగురుడు నిజము దేవి. సూచకాది గురువులు విభిన్న పేర్లతో పిలువబడును. నిశిత పరిశీలనముతో తనలోని నిష్ఠాగరిష్ఠుడైన సద్గురుని చూచి తాను ఆత్మా శుశ్రూష ఫలితంబుగా తత్వాని ఖచ్చితముగా సద్గురుని సేవించవలను దేవి. బట్టబయలుకు వేరుగా తెలిసేటి శబ్దవర్ణాతంబుగా లోక సంబంధమైన విషయముల నేర్పుగా చెప్పునతడు. శిష్యులను సేకరించి తాను తన గుర్తింపు కోరునతడు. ఈ రీతి బోధ చేసి అతడు సూచక గురువు దేవి. వర్ణాశ్రముల గూర్చి ధర్మముల వివరములను శ్రద్ధగా శిష్యులకును నేర్పేటి వారు వాచక గురువులు. శ్రద్ధగా శిష్యులకును నేర్పేటి వారు వాచక గురువులు.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. అందరికి జై గురు. ఏ పని మరంతన్నా. జై గురుదేవ. జై గురమ్మ. 232. కాబట్టి ప్రాణ ఉత్క్రమణము, ప్రాణము పోయే స్థితిలో ఉత్క్రమణము ఎక్కడి నుంచి అది పోగొట్టుకోవడము అనేది ఎక్కడి నుంచి అయితే బ్రహ్మానంద స్థానంలో ఉన్నటువంటి ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి పోతే అట్టి స్థితిలో పోయినటువంటి వారికి వారు కింద నుంచి ఊర్ధ్వముఖంగా ఉచ్చారణ చేసి దానితో కింద ఉన్నటువంటి శరీర అవయవాలతో వీటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి అశరీర పద్ధతిలో ఎవరైతే భావనలో ఉన్నారో అట్లా విడిచిపెట్టినటువంటి వారు అవిద్యామోహాన్ని నశించినటువంటి స్థితిలో శరీరాన్ని విడిచినటువంటి వారు మరలా శరీరమును పొందరు, ఇంకా పొందజాలకుండా మోక్షమనే పొందును అని చెప్పారు. అయితే కింద ఇప్పుడు ప్రశ్న, భూమ మన స్థానము స్వస్థానం భూమ అని అన్నారు కదా, అది శరీరంలో ఎక్కడ ఉంటుంది అనేది ప్రశ్న వేశారు నచికేతు. భూమ అనేది మన స్వస్థానం అన్నారు కదా, శరీరంలో ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది. బ్రహ్మరంధ్ర స్థానము అని అంటే వెన్నుపాము, ఈ వెన్నుపొసలు ఉండే వెన్నుపాము, మెదడు కలిసేటువంటి మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటా అనేది సైన్స్ పదము. ఈ రెండు కలిసేటువంటి మెదడు వెన్నుపాము కలిసేటువంటి స్థితిలో ఉన్నది మెడుల్లా ఆబ్లాంగేటా. అంటే అక్కడ చిన్న మెదడు పెద్ద మెదడు అని రెండు రకాలైనటువంటి ఉన్నాయి. ఈ మూడు వెన్నుపాము, చిన్న మెదడు పెద్ద మెదడు వెన్నుపాము మూడు కలిసేటువంటి స్థానం ఒకటి ఉంది. అందులో ఒకటేమో సర్వ వ్యవస్థలకి నరాలుగా పోతుండి వాటిలో చలనా కారణమైన ఆదేశాలు ఇస్తే, ఒకటి సర్వమును జ్ఞాపకం పెట్టుకునేటువంటి జ్ఞాపక శక్తి కలిగినటువంటి ఇది ఒకటి మెడుల్లా ఆబ్లాంగేటా అనేది చిన్న మెదడుగా ఉన్నటువంటిది. ఇంకా అటు నుంచి దానికి వాటిని అనుసంధానం చేసేటువంటి వెన్నుపూసల ద్వారా వ్యాపించినటువంటి నరాలు మొత్తం అన్నిటికీ వ్యాపించుంటాయి. దీని ఆధారంగా వచ్చి ఉంటాయి. వచ్చి ఎక్కడెక్కడ చేతులకు ఎక్కడెక్కడ పోవాలనో అవన్నీ ఒక వైర్లు ఒక చోట నుంచి అన్ని వ్యాపులకు వ్యాపించి కనెక్షన్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. అయితే మృత్యలిగుంట మూడు మాడు అని కూడా అంటారు. పిల్లలకైతే మాడు మీద సొమరేసి మాడు మీద నూనె రుద్దుతూ ఉంటారు చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకి ఆముదం రాస్తారు. కపాల మధ్య కుహరస్థానంలో పుట్టిన పిల్లవాడికి మెత్తగా ఉంటుంది. ఆ కపాల మధ్యంలో ఆ స్థానంలో మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలకి. అది కొంచెం గట్టిపడి తర్వాత అంతవరకు ఆముదం రాస్తూ ఉంటారు మెత్తగా. పునక అంటారు దాన్ని. పునక అంటారు మామూలుగా ఇక్కడ మాండలిక భాషలో. కపాల మధ్య కుహరస్థానంలో పుట్టిన పిల్లవాడికి మెత్తగా ఉంటుంది. అక్కడ జాయింట్ పూర్తి అవ్వదు అన్నమాట. జాయింట్ కాకుండా ఉంటుంది. కొద్ది కాలానికి మళ్ళీ అక్కడ జాయింట్ ఏర్పడి గట్టిగా మారిపోతుంది ఎముక. క్రమేపీ 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ ఎముకలు అన్నీ సర్దుకొని ఆ మెత్తడి స్థానం కాస్త మూసుకుపోతుంది. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత మూసుకుపోతుంది. ఇంకా ఎప్పటికైనా సరే ఎవరికైనా సరే ఆ బ్రహ్మానంద స్థానంలో కనుక తాడించినట్లయితే లేదా మోదినట్లయితే తప్పక చనిపోతారు. ఆ ఏడన్నా ఏమన్నా కానీ ఆ తలకాయ కాడ ఆ ప్రదేశంలో కనుక ఏదైనా తగిలింది అంటే ఇంకా ఏం మార్గం లేదు వానికి. శరీరం అంతా ఒకవేళ బాగున్నప్పటికీ దాన్ని ఏమంటూ ఉంటారంటే, శరీరం అంతా బాగుంది ఎక్కడే కానీ దెబ్బలు తగలేదు, తలకాయలో ఇక్కడ దెబ్బ తగిలింది తప్ప అంటే ఇంకా శరీరం వ్యర్థంగా ఉన్నట్టే. ఇంకా కోమలో బ్రెయిన్ డెడ్ అని చెప్పి వేస్ట్గా ఉంది, ఊరికే ఉంటుంది అంతేను. ఆ అవయవాలు ఎవరికైనా ఇచ్చేయండి అని చెప్తుంటారు చూడండి.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడ ఏ గాయము తగలకుండా కేవలం తలకాయకి తగిలినా కూడా ఆ తలలో తగిలిన చోట ఈ ప్రదేశం కాడ అయితే ఇంకా మిగతా చోట ఎక్కడ తగిలిన దానికంటే ఇది అత్యంత ప్రమాదకరమైనది అది. కాబట్టి ప్రాణానికి ఆధార స్థానం అదే. ఆధార స్థానం అంటే గుర్తులు పెట్టుకునేదే కాక శరీరంలోని అవయవాలకు అన్ని రకాలైనటువంటి కదలికలకు కారణమైన ఆదేశాలు ఇస్తుంది అది. కాబట్టి ఏమవుతుంది, అక్కడ తగిలితే ఉన్నాడప్ప అన్నీ చూసి అన్ని శరీరం అంతా బాగున్నప్పటికీ ఏ ఆదేశాలు పోవు కాబట్టి సచ్చిన శవం వలె ఊరికే ఉంటాడు. కాబట్టి ఆధార స్థానం, ప్రాణానికి ఆధార స్థానం అది. అఘంస శుచి సద్వసురాస్త రిచ్చసద్ హోతా వేదిష దతిథి దతిథిద్రోణసత్ నృషద్వర సదృత సద్యోమసత్ అబ్జా గోజా రుజత ఋతజ అద్రిజ ఋతం బృహత్. ఓ నచికేతుడా, నీ శరీర రూప పురమందు ఆత్మయే బ్రహ్మస్వరూపము కాదు. ఓ నచికేతుడా, నీ శరీర రూపములో శరీర రూపం అనే పురములో ఆ పురంలో ఉన్నటువంటి శరీర రూపపురంలో ఉన్నటువంటి ఆత్మయే బ్రహ్మస్వరూపం కాదు. మరేమనినా మరి ఇంకేమిటి అది కాకుండా ఒక శరీరం నుండి మరి ఒక శరీరమునకు పోవచ్చు సర్వశరీరవర్తి అయినదియు సర్వశరీరమునకు తిరుగుతూ ఉన్నటువంటిదియు ఆకాశమున సూర్యరూపంతో సంచరించుతున్నదియు ఆకాశంలో సూర్యరూపంతో సర్వత్రా ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటిది, ప్రకాశం కలిగిస్తున్నటువంటిది, సర్వవ్యాపకమై ఆకాశమున వాయురూపంలో ఉన్నది, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆకాశంలోనేమో వాయురూపకంగా ఉన్నది, పృథ్వీ యందు అగ్ని రూపంతో ఉన్నది, కలశమందు ఉన్నటువంటి సోమరసమును జల రూపంలో ఉన్నటువంటిది, గృహములందు ఉన్నటువంటి అతిథియే ఆత్మయు, అతిథియు ఆత్మయే. శరీరం అనే గృహంలో అతిథిగా ఉన్నది, వచ్చింది, శరీరం కల్పించుకున్నప్పుడు వచ్చింది అతిథిగా, అంతటినీ వ్యవహారం చేసేదానికి ఉంది పైన అధిష్టానంగా. మళ్ళీ ఈ శరీరం నుంచి మరొక శరీరం లేక దాటుకునే స్థితిలో ఉన్నది. అది ఆకాశంలో వాయురూపం సూర్యరూపంతో సంచరిస్తున్నదని, సర్వవ్యాపకమైనటువంటి ఆకాశంలో వాయురూపంతో ఉన్నదియు, అట్లే పృథ్వీ యందు భూమి యందు అగ్ని రూపంతో ఉన్నదియు, కలశమందు ఉన్నటువంటి సోమరసం అనేటువంటి జలంతో కూడుకున్నదియు, ఈ గృహమందు అతిథియు ఆత్మయే. మరియు మనుష్యులలో, దేవతలలో, యజ్ఞములలో, ఆకాశంలోనున్నది. ఆ మనుషుల్లో, ఈ దేవతల్లో, యజ్ఞములలో, ఆకాశంలోనున్నది ఆ ఆత్మయే. మనుషుల్లోనేమో శరీర రూపంగా ఉన్నప్పటికీ ఆ ఆవరణలో ఎక్కడైతే ఆకాశతత్వంగా ఉన్నటువంటి ఈ భూమి అనే స్థానం ఇందాక చెప్పినే ఆ స్థానంలో ఉన్నటువంటిది, దేవతలలో, యజ్ఞములలో, ఇక్కడేమో భౌతికంగా కనపడకపోయినప్పటికీ దేవతలలో, యజ్ఞంలో, ఆకాశంలో అవి మూడు కూడాను యజ్ఞము జరుగుతున్నప్పటికీ కూడాను దాని అంతరికంగాను దేవతలలోనేమో శరీరం అనేది ఉండదు కాబట్టి సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి ఆకాశంలోను వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఆత్మయే. ఇంకనూ అప్పుడు ఆకాశం ఆవరించుకొని ఉండబడినటువంటిది వాయువు, ఆ వాయు రూపంలో ఉంటుందప్ప నీ ఆత్మ అన్నట్టు. యజ్ఞాంగ రూపంతో ఉన్నది, పర్వతముల నుండి ఉద్భవించు నదీ రూపముల నుండి సత్యస్వరూపమై సర్వకారణమగుటచే బృహత్తైనది ఈ ఆ ఆత్మస్వరూపమే అని తెలియము. ఇంకా ఈ రకాలైనటువంటి రూపాల్లో భూమి యందు వ్రీహ్యవాది రూపంలో ఉన్నది, యజ్ఞాంగ రూపంలో ఉన్నది,
యజ్ఞం అనే ఒక అంగం భూమి యందు ఉన్నది. ఆ పర్వతం నుండి ఉద్భవించేటువంటి నదీ రూపంలో జలంలో ఉన్నది. సత్యస్వరూపమై సర్వకారణమొకటి చేత సత్యస్వరూపంగాను సర్వకారణము ఒకటి చేత అది బృహత్ అయినది. బృహత్ అంటే గొప్పది అయినది ఆత్మస్వరూపమేమని తెలియము. అనగా జగత్తులందు సర్వప్రాణులలో సర్వ వస్తువులలో సర్వాంతర్యామి అయి సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే గాని వేరు కాదని తాత్పర్యం. ఇవి వేరువేరుగా కాదు అన్నిటి యందు అనేది మనం ఒకటి చెప్తూ వస్తున్నాం. ఆ వేరువేరు కాదనే దానికి ఏ విధమైనటువంటి నిరూపణం చెప్పారంటే, సర్వవ్యాపకంగా కదులుతున్నటువంటి ఆకాశం అనేటువంటి ఆకాశం యొక్క అంశ మనసులోనూ ఉంది. ఎక్కడ ఈ భూమా అనే స్థానం ఇందాక చెప్పారే, అక్కడ బ్రహ్మానంద స్థానంలో ఉన్నటువంటి ఆకాశం అనే తత్వంలో ఉన్నటువంటిది అది అక్కడ ఉంది. అట్లాగే మిగిలిన వాటి అన్నిట్లోనూ భూమి యందు ఉండేటువంటి యజ్ఞం అనేటువంటి భూమిలో నిరంతరం జరిగేటువంటి యజ్ఞాంగ రూపంలో ఉంది. అక్కడ దీని నిరంతరం ఉష్ణ రూపంలో ఓ రకమైనటువంటి యజ్ఞం జరిగినట్టు ఆ భూమిలో. తర్వాత పర్వతం నుండి ప్రవహించేటువంటి ఆ నదీ రూపంలోనూ ఉన్నది. సత్యస్వరూపమై సర్వకారణమొకటి చేత బృహత్ అయినది, అదే గొప్పది అని అనిపించుకుంటూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమే పంచభూతాత్మకంగా ఉన్నటువంటి దాంట్లో అన్నిట్లోనూ అవన్నీ జడంగా ఉన్నప్పటికీ వాటి అంతర్గత శక్తిగా ఉన్నటువంటిది అదే సర్వప్రాణుల యందును ఏ చైతన్యం అయితే పనిచేస్తూ ఉంటే అవన్నీ కదులుతున్నాయో ఆ సర్వప్రాణుల యందులు సర్వ వస్తువుల యందును సర్వాంతర్యామి అన్నిట్లోనూ అంతర్యామి అయి ఉన్నటువంటిది సర్వవ్యాపకమై ఉన్నది. అంతటక్క వ్యాపించి ఉన్నది, ఒక చోటాన్ని కాకుండా. అట్లా వ్యాపకమై ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే ఉంది ఆత్మ. అదే చైతన్య స్వరూపంగా సర్వప్రాణులలో సర్వవ్యాప్తంగా సర్వ వస్తువులలో బ్రహ్మాండం అంతా నిండి ఉంది. వేరువేరుగా లేదు. వేరువేరుగా ఉన్నటువంటి శరీరాలు ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి భౌతికంగా ఉండేటివే వేరువేరుగా ఉన్నాయి. అన్నీ కూడా జీవులు కానీ ప్రకృతి కానీ అన్నీ. కానీ వాటన్నిటిలో అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్యామి శక్తిగా ఉన్నటువంటిది ఒక ఆత్మయే ఉన్నది. అది వేరు కాదు, అది వేరువేరుగా లేదని, అంతటా ఉన్నదని తాత్పర్యం. అట్లా అంతటా ఉన్నటువంటి ఆత్మశక్తే చలనములు కలిగిస్తున్నటువంటి సర్వప్రాణుల్లో ఉంది. కాబట్టి నాకంటే అవన్నీ రూపానికి మాత్రమే అభిన్నంగా ఉన్నాయి కాబట్టి అంతే తప్ప నాకంటే అన్యంగా ఎవరూ లేరు. సర్వప్రాణులు సర్వజీవులు వాళ్ళు మనుషులైనా కానీ ప్రాణులైనా కానీ సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళే అనేటువంటి సమానమైనటువంటి భావన చెందమని చెప్పిండేది అది. దానికి వ్యాఖ్య చెప్పారు. ఆత్మ మానవ శరీరమందు మాత్రమే ఉండునా లేక మానవేతర శరీరమందు కూడా ఉండునా అను సందేహ నివృత్తికై ఆత్మ ఏ ఉపాధులలో ఏ విధంగా ఉన్నది యమధర్మరాజు నచికేతునికి వివరిస్తున్నాడు. ఆత్మ అనేది కేవలం మానవ శరీరాల్లోనే మాత్రమే ఉండునా లేక మానవేతర శరీరాలన్నింటిలో కూడా ఉండునా అనేటువంటి సందేహాన్ని వ్యక్తపరిచినందువలన నచికేతుడు ఆత్మ ఏ ఉపాధుల్లో ఉన్నది అనేది యమధర్మరాజు చెప్తున్నాడు, నచికేతునికి వివరిస్తున్నాడు. ఇతర ఆత్మ అంశరూపంగా వర్ణించబడింది. ఆత్మ ఇక్కడ ఏ విధంగా వర్ణించబడింది అంటే అంశరూపంగా వర్ణించబడింది. ఏ ప్రాణమైతే ప్రాణవాయువు శరీరంలోకి నిరంతరం 21,600 సార్లు లోపలికి బయటికి అంశరూపంలో గాలి పీల్చుకోబడుతూ మరియు వదలబడుతూ ఉందో ప్రాణచలనం ఒక శరీరం నుండి వెళ్ళి మరి ఒక శరీరంను పొందుట చేత అంశ అని పిలువబడింది. ఓ శరీరం ఏమవుతుంది, ప్రాణము పోయే సమయంలో అది వాయు రూపంలో బయటికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తోంది. దానికి ఏది నామరూపాత్మకంగా ఏమీ లేదు. అది చైతన్య శక్తి, చైతన్యంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి శక్తిలో కలిసిపోయి మళ్ళీ అక్కడ తన యొక్క సంచిత ప్రారంభ కర్మలను బట్టి ఎక్కడ జన్మెత్తాలో అక్కడికి పోయి జన్మిస్తోంది. హంస అంటే
లోనికి పీక్కునేటప్పుడు సో, బయటకు వదిలేటప్పుడు హం. సోహం, 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 సౌహం అనేటువంటి భావన హంస అనేటువంటి భావన కిందకి అదే తీసుకెళ్తారు. అది తిరిగితే అది ఇట్లా తిరిగితే మళ్ళీ ఇక్కడ నుండి ఆ! హంస అట్లా. లోపలికి సో అని పీల్చుకుంటుంది, బయటికి హమ్ అని వదులుతుంది. ఆ ఆ! చక్రం తిరిగినప్పుడు హంస అవుతుంది. అట్లా. అది లోపలికి బయటికి వచ్చేటువంటి చక్రం. కాబట్టి ఈ శరీరం నందలి ఎడలి మరి ఒక శరీరం పొందుటి చేత హంస అని పిలువబడింది. యజుర్వేదంలో కూడా ఈ విధంగానే ఉన్నది. యజుర్వేదంలో ఈ అంశం ఉందంట. ఈ విధంగా విశేష వ్యాఖ్య చెప్తున్నారు. అందరికీ సందేహం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్క శరీరం ముందు ఒక్కొక్క ఆత్మ ఉన్నదా? రెండవ సందేహం ఏమిటంటే మానవ శరీరంలో మాత్రమే ఆత్మ ఉన్నదా, లేక సర్వజీవుల దేహాలలో కూడా ఆత్మ ఉన్నదా అనేటువంటి సందేహం. ఈ సందేహాన్ని యమధర్మరాజు గారు నివర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటంటే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈచ్యతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శినః అనేటువంటి శ్లోకం ఇక్కడ చెప్పారు. సర్వజీవుల హృదయాంతర్గతమై ఉన్నటువంటి అంతరాత్మను దర్శించుతున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు సమదర్శనం కలిగినటువంటి వాడు. సర్వజీవుల్లోనూ హృదయాంతర్గతమై ఉన్నటువంటి అంతరాత్మను దర్శించగలిగేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పినట్టు సర్వవ్యాపకమైనటువంటి పంచభూతాత్మకంగాను సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి వాయు రూపంలో, ఆకాశ రూపంలో, అగ్ని రూపంలో, జలం రూపంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సర్వప్రాణుల్లో ఉన్నటువంటి దానితోనూ సర్వవ్యాప్తమై వస్తువులు అనే తేడా కూడా లేకుండా భౌతికంగా కనపడుతున్నటువంటి ప్రపంచంగా సర్వ బ్రహ్మాండమంతటా సర్వవ్యాపకమై ఉన్నటువంటిదే ఉంది. కానీ అట్లా ఒక్కొక్క శరీరం నందు ఈ ప్రపంచంలో ఒక్కొక్క ఆత్మ ఉన్నదా? ఆ రెండో సందేహం ఏంటంటే మానవ శరీరంలో మాత్రమే ఉన్నదా, లేకపోతే అన్ని జీవుల్లోనూ కూడా ఉన్నదా అనేటువంటి సందేహం వచ్చినందువల్ల దాన్ని వివరిస్తున్నాడు. సర్వజీవుల హృదయాంతర్గతమై ఉన్నటువంటి సర్వజీవుల్లోనూ హృదయాంతర్గతము అనంటే ఏదైతే ఆ స్థానం ఉన్నదో, ప్రాణానికి నిలవై ఉన్నటువంటి స్థానం ఏదైతే దానికి చేతనే సర్వమును ఆలోచించగలిగి సర్వమును చేయగలిగేటువంటి చైతన్యం కూడా ఉందో, దాని నుంచి వచ్చే ఆదేశాలతోనే సర్వప్రాణుల చలనము కలుగుతుందో, అటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అంతరాత్మను ఎవడైతే దర్శిస్తున్నాడో, ఎవరైతే బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని కాకుండా అంతరంగకంగా పనిచేస్తున్నటువంటి నీలో ఉన్నటువంటి ఆంతరికంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి అంతరాత్మగా ఉందో దాన్ని దర్శిస్తున్నాడు. ఎవరైతే ఉన్నాడో వాళ్ళు సమదర్శనం కలిగినటువంటి వాడు. మామూలుగా చెప్పేటప్పుడేమో ఏందన్నా మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి భావన కలిగినటువంటి వాడు ఆ స్థితిలో ఉంటాడు. సమదర్శనం కలిగిన వాడు, అన్నింటినీ ఒక రకంగా నాలాగే సర్వభూతంలో అని అనుకోగలిగినటువంటి వాడు. అయితే ఈ సమదర్శనము కలిగినటువంటి వాడు అంటే రూపముతో కాకుండా రూపాత్మకంగా ఉండే దాంతో చూడకుండా ఏదైతే ఆంతరికంగా ఉన్నటువంటి స్థితిలో తననైనా ఇతర జీవులనైనా సర్వమును కూడా చైతన్యంగా నడుపుతున్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో దానిని గుర్తించగలిగేవాడు. ఆ విధంగా దాని యొక్క సమదర్శనము అనంటే సర్వప్రాణుల్లో ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో, అంతరాత్మగా పనిచేస్తుందో, అంతరాత్మగా మామూలుగా వ్యక్తులను మాట్లాడినప్పుడు అంటూ ఉంటాం, వాడు ఒకవేళ అదే పనిగా కృత్రిమంగా కల్పించుకొని తాను చేసిన దాన్ని ఇంకో రకంగా చెప్పదలిచినప్పటికీ నీ అంతరాత్మను అడుగప్ప అనే మాట మామూలుగా జనాలు కూడా అంటూ ఉంటారు. జనబాగిలేమో నీ అంతరాత్మను అడుక్కోవయ్యా, నీకు అంతరాత్మకు తెలుసు అని. ఎందుకంటే దానికి తెలుసు తానేం తప్పు చేశాడో, లేకపోతే తాను చేయలేదా చేశాడనేది కూడా దానికి తెలుసు. బయటికి ఒకవేళ మాటల రూపంలో బుకాయించి చెప్పినప్పటికీ అంతరంగంగా ఉండే ఆత్మకు తెలుసు కదా ఎక్కడ అనేది.
తన యొక్క ఒకవేళ తప్పిదం ఉంటే తన పొరపాట్లు కానీ ఇంకోటి కానీ సర్వంను గుర్తించగలిగేది ఉంటుంది. దాంట్లో తెలుసు. బయటికి బాహ్యంగా నువ్వు ఏ రకంగా వ్యవహరించినప్పటికీ అంతరాత్మకు. అట్లా అంతరాత్మ పద్ధతిలో చూడు, సర్వజీవుల్లో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నటువంటిది అంతటా వ్యాప్తమై ఉన్నది. నాలాగే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పి నా యొక్క ఆత్మ ఏ విధంగా ఉందో అట్లా సర్వభూతాలలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మగా సమముగా ఉన్నది అనేటువంటి సమానమైనటువంటి పద్ధతిలో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే అట్లా సమదర్శనం కలిగినటువంటి వాడు ఉన్నారో, అట్లా కలిగినటువంటి వాడు పరమాత్మ ఎక్కడున్నాడు, ప్రత్యేగాత్మ ఎక్కడున్నది అని అర్జునుడు అడిగాడు. పరమాత్మ అనేది ఎక్కడుంది, ఆ ప్రత్యేగాత్మ అనేది ఎక్కడుంది అని అర్జునుడు అడిగాడు. హృదయేశోర్జున తిష్టతి, నాయన సర్వజీవుల హృదయాంతరాళమునందు పరమాత్మ చైతన్య రూపంలో స్థిరంగా ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు అని జవాబు చెప్పాడు కృష్ణుడు. అంటే సర్వజీవుల హృదయాంతరాళములో అని అంటే మన ఆంతరిక యజ్ఞం అనే మాట మనం వారం కిందట వచ్చినప్పుడు అందులో చెప్పాడు. ఏదైతే ఎక్కడి నుంచి అయితే సహస్రారం దగ్గర ఉండి సర్వమును నడిపిస్తున్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి మూడవస్థల్లో జరుగుతున్న సర్వమును గుర్తించి సర్వమునకు ఆధారభూతమై ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ జీవునిలో అదే ప్రత్యేగాత్మ స్థానంలోనే పరమాత్మ కూడా ఉన్నాడు సర్వజీవుల్లోను అనేటువంటిది మనకు వచ్చింది పోయినటువంటి అధ్యాయంలో, ఇంతకుముందు అధ్యాయంలో. కాబట్టి ఈ విధంగా భగవద్గీతలో ఈ సర్వజీవుల హృదయాంతరాళములందు పరమాత్మ చైతన్య రూపంలో స్థిరంగా ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు. ఏ అంతరికంగా చెప్పబడినటువంటి ప్రత్యేగాత్మైనటువంటి జీవునిలో ఉన్నటువంటి అన్ని అవస్థలకు మీరినటువంటి తుర్య స్థితిలో సాక్ష్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మ స్థానంలోనే పరమాత్మ కూడా సర్వజీవుల్లో కూడాను ఆ హృదయాంతరాళంలో పరమాత్మ చైతన్య రూపంలో స్థిరంగా ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు. మార్పు కలిగేదంతా కింద కలిగినటువంటి ఆ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి ఆ అంతరంగ చతుష్టయంలో కలిగేటువంటి ప్రేరణ వల్ల కలుగుతున్నటువంటి జీవుడికి ఏమవుతుంది అంటే దాని నుంచి పై స్థాయిలో ఆత్మ అది ప్రకాశం దాని చేత కలుగుతున్నప్పటికీ, దాని ప్రభావం చేత అన్నీ ప్రవర్తిస్తున్నప్పటికీ అది అతీతంగా పరమాత్మ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నది. దాంట్లో నుంచి వచ్చిన శక్తితోనే ఈ కదలిక దీనికి కలుగుతోంది. మళ్ళీ ఇక్కడ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి 4 అంతరంగ చతుష్టయం ఏమైంటుందంటే వ్యావహారికంలో ఉన్నటువంటి అనుభవాల చేత తీసుకున్నటువంటి అనుభూతుల్ని స్మృతిగా పెట్టుకొని తనలో దాని చేత ప్రేరేపిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి దానితో ఆయా పనుల పట్ల, ఆయా ఆలోచనలు కలిగే పట్ల, వాటి పట్ల తాను తాదాత్మ్యం చెందేటట్టు. అట్లా తాదాత్మ్యం చెందడం వల్ల మళ్ళా జీవభావంలోకి వస్తున్నాడు. అట్లా ఏం చెప్తున్నాడు, స్థిరంగా మార్పు లేకుండా ఉన్నది పరమాత్మ స్థితిలో. ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నది ఏ మార్పు లేదు. మార్పు అంతా కింద ఉన్నటువంటి స్థాయిలో ప్రేరణ పొందుతున్నటువంటి అంతరంగ చతుష్టయం కాటి నుంచి అది ఏ అవయవాల్లో వాటి యొక్క అనుభూతుల్లోకి వ్యాప్తం చెందుతుందో దాంట్లోకి వచ్చినప్పుడు మళ్ళా జీవభావంలోకి దాంట్లోకి వస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలు ప్రత్యేగాత్మ పరమాత్మలు మార్పు లేక ఉన్నారు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం బాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని ఎంతం వేద సవేదవిత్ అనేది పైన ఉన్నటువంటి మూలము నుంచి కింద అధశాఖలుగా జగత్తు వ్యాపించి ఉన్నది. ఈ అశ్వత్థం అనేటువంటి వృక్షాన్ని ఎట్లా చెప్పారు అంటే మామూలుగా ఉండే వృక్షానికి కింద వేర్లుండి పైకి శాఖలు కొమ్మలు వ్యాపించి ఉంటాయి. ఈ జగత్ అనేటువంటి అశ్వత్థ వృక్షంగా పోల్చబడినటువంటిది ఎట్లా ఉంది అంటే దీని వేళ్ళు పైన ఉన్నాయి, పైన వేర్లుండి జగత్ అంతా కిందికి వ్యాపించింది. దాని యొక్క వేర్లేమో అక్కడ, అది వ్యాపించింది ఇక్కడ జగత్ అంతా. ఇలా భగవద్గీతలో చాలా ఉపమానములు ఉన్నాయన్నమాట. ఉటంకించడానికి చెప్పడానికి ఉదాహరణగా చాలా శ్లోకాలలో
చాలా అధ్యాయాలలో నేను సర్వవ్యాపిని అని చెప్తున్నాడు పరమాత్మ. చాలా అధ్యాయాల్లో చాలా ఉదాహరణలుగా చాలా చోట్ల ఉటంకించబడినటువంటి అనేకమైనటువంటి అందులో చెప్పబడినటువంటి శ్లోకాల ఆధారంగానే సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మతత్వము ఈ మిగతా విచారణ వేదాంత భావాల్లో ఉన్నటువంటి అనేక సిద్ధాంతాలకు అది అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, మహాద్వైతం అని చెప్పబడే మన అచలమైనా సరే వాటికి ఆధారభూతంగా ఉన్నటువంటి దాంట్లో భగవద్గీతలో చెప్పబడినటువంటి అంశాలు, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అంశాల ఆధారంగా జరిగినటువంటి చర్చలో నుంచి పుట్టిన సిద్ధాంతాలే అన్నీ. కాబట్టి ఈ అంతటా అనేక చోట్ల చెప్పబడినటువంటి భగవద్గీతలో చెప్పబడినటువంటి ఉపమానాలలో అనేక శ్లోకాలలో చెప్పినటువంటి దాంట్లో నేను సర్వవ్యాపిని అని పరమాత్మ చెప్పినట్టుగా ఉంది. ఆ పరమాత్మకు జీవునిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దానికి రెండిటికి ఏ రకమైనటువంటి భేదము లేదు. ఆ రెండు ఒక్కటే. సర్వము అంటే అర్థం ఏమిటంటే జడచేతనం అనే భేదం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది ఏదో అది ఆత్మ, అదే ఆత్మ. జడచేతనం అనే భేదం లేకుండా ఇప్పుడు పై పేరాలో ఇందాక చెప్పారు కదా, ఏదైతే పంచభూతాత్మకమైన వాటిల్లో ఆకాశంలో ఉన్నటువంటి దాటి నుంచి వాయు రూపంలో, అట్లాగే నదుల్లో ప్రవహిస్తున్నటువంటి జల రూపంలో, జడంగా ఉన్నటువంటి పృథ్వీలో అగ్ని రూపంలో ఏ విధంగా ఉన్నది సర్వవ్యాప్తము ప్రాణవాయువు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నదో అది లేని ప్రదేశం లేకుండా అట్లా అంతటా వ్యాపించి ఉండేటువంటి జడము చేతనము అనేటువంటి భేదం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ, అదే ఆత్మ. కాబట్టి పంచకోశములు వికసించినటువంటి మానవ శరీరంలో మాత్రమే ఆత్మ ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. ఈ పంచకోశాలు అనేటివి 5 కోశాలు ఉన్నాయి కదా, ఈ 5 కోశాలు ఎక్కడ మానవ శరీరంలో ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాలు అనేటువంటి కోశాలుగా ఉన్నవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశాలు ఉన్నటువంటి శరీరంలో మాత్రమే ఇది ఉన్నది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పంచకోశములు వికసించినటువంటి మానవ శరీరంలో మాత్రమే ఆత్మ ఉంటుంది అనుకోవడం పొరపాటు. చాలామంది మానవ దేహం ధరించినటువంటి వారందరూ మానవులుగానే పుట్టిపోతూ ఉన్నటువంటి వారు, జంతుదేహముల యొక్క ప్రభావమును కోల్పోయిన వారు అని అనుకోవడం కూడా పొరపాటే. ఈ మానవ దేహం ధరించినటువంటి వారందరూ మానవులుగానే పుట్టిపోతూ ఉన్నటువంటి వారు, జంతుదేహముల యొక్క ప్రభావం కోల్పోయిన వారు, ఆ జంతుదేహాల యొక్క ప్రభావం కోల్పోయిన వారు అనుకోవడం కూడా పొరపాటే. ఆయా జంతుదేహములందు ప్రవర్తించినప్పుడు వారు తెచ్చుకున్నటువంటి శేషాంశాలను మానవ దేహం వచ్చేంత వరకు కూడా కనుక కోల్పోకపోయినట్లయితే, తమ జన్మ పరంపరలో శేషభాగములైనటువంటి వాసనాబలాన్ని కనుక కోల్పోకపోయినట్లయితే, తదనుగుణ రూపమైనటువంటి ప్రవర్తన స్వభావం మానవ దేహానికి వచ్చినా కూడా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ప్రవర్తనలో తేడాలు వచ్చేటువంటి వాళ్ళదంతా ఇక్కడ వచ్చింది. మానవుడిగా ఉండి కూడా ఏమిరా నువ్వు అట్లా ప్రవర్తిస్తావు జంతువులాగా అని అంటూ ఉంటారు చూడు, ఎవరితో అన్న వాదించినప్పుడు, నువ్వు మనిషివేనా లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తున్నావని. ఆ అంశాలు ఎట్లా వచ్చి పోయి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయా జంతు దేహములందు ప్రవర్తించినప్పుడు ఈ మానవుడే ఆయా జంతువుల్లో వాని యొక్క సంచిత ప్రారంభ కర్మలను బట్టి పుట్టినటువంటి జంతువు రూపంలో ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లోకి మారుతూ వచ్చింది కదా అనేక జన్మలు. అట్లా ప్రవర్తించినప్పుడు ఆ దాంట్లో పుడుతూ ఆ జంతు యొక్క ప్రభావమును కోల్పోయి మళ్ళీ విశేషాంశాలను ఏవైతే ఆ జంతు దేహంలో ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తనతో తెచ్చుకున్నటువంటి శేషమ మిగిలిపోయిన అంశాలు మానవ దేహం వచ్చే వరకు కూడా కనుక కోల్పోకుండా ఉన్నట్లయితే గనక ఆ జన్మ పరంపరలో ఏమైంది, శేషభాగములైనటువంటి వాసనాబలాన్ని ఆ జన్మల్లో
జంతువుగా పుట్టి ఆ జంతు ప్రవర్తనలో నుంచి మళ్ళీ మార్పులు జరుగుతూ వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్తమ జన్మైనటువంటి మానవ జన్మ కలిగినప్పటికీ కూడా కొందరు ఆయా జన్మల్లో ఆయా జంతు జన్మల్లో ప్రవర్తించినటువంటిది వాసనాబలంగా మార్పు చెందకుండా ఆ వాసనలు అట్లాగే ఉండి ఆ వాసనలు ఏవైతే కోల్పోకుండా ఆ వాసనల్ని కోల్పోకుండా ప్రవర్తించినాడో అవి వాసనాబలంగా ఈ జన్మలకు కూడా వచ్చినాయి. ఆ వాసనాబలంగా వచ్చినవి ఇక్కడ పోకుండా అదే రకమైన రీతిలో ప్రవర్తించేటువంటి కొన్నిసార్లు ప్రవర్తన ఉంటుంది, కొన్నిసార్లు ఒక రకంగా ఉంటుంది. మనసులో ఆ విధమైనటువంటి చలనం కలిగినప్పుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు జంతువులాగా. కాబట్టి ఆ రకంగా కనుక ఆ వాసనా బలాన్ని కోల్పోకపోయినట్లయితే అది కనుక కోల్పోకుండా వచ్చింటే ఈ జన్మలకి తదనుగుణ రూపమైనటువంటి ప్రవర్తన స్వభావం కూడా దానికి ఆ వాసనా బలానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన స్వభావం కూడా మానవ దేహానికి కూడా వచ్చినా కూడా ఉంటుంది. మానవ దేహంలోకి వచ్చినాడప్ప వచ్చేకేమో కానీ ఇక్కడ మళ్ళీ ఏ రకమైనటువంటి సద్విచారణ లేకపోయినప్పటికీ ఓసారి మంచిగా ప్రవర్తిస్తుంటాడు, ఓసారి చెడుగా ప్రవర్తిస్తుంటాడు, ఓసారి విపరీత ప్రవర్తనతో ప్రవర్తిస్తుంటాడు. ఈ ప్రవర్తనల కంటికి కారణమైంది ఏమిటి అంటే ఆయా జన్మల్లో ఆ జన్మలను వదిలి మళ్ళీ ఇతర జన్మలు కలిగినప్పుడు ఇతర ఉపాధుల్లోకి పోయినప్పటికీ కూడా మానవ జన్మ కలిగి ఆ ఉపాధుల్లో ప్రవర్తించినటువంటి వాసనా బలం చేత ఆ వాసనా బలం కోల్పోకుండా ఉన్నట్లయితే దాని తదనుగుణ రూపమైనటువంటి ప్రవర్తన స్వభావము మానవ దేహానికి వచ్చి కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళే మానవ దేహంలో ఉండి కూడా ఈ రకమైనటువంటి జంతు ప్రవృత్తిని ప్రభావాన్ని కలిగి ఉంటారు. మరి దేనిని ఆధారం చేసుకొని మానవ జీవితంలో ఈ శేష భాగములన్నీ ఒక శరీరం నుంచి మరొక శరీరములకు వ్యాపిస్తూ ఉన్నాయి? ఇది మళ్ళా ప్రశ్న. మరి దేన్ని ఆధారం చేసుకొని అట్లా చేసుకున్నటువంటి మానవ జీవితంలోకి ఈ శేష భాగాలన్నీ అంతకుముందు ఉన్నటువంటి జన్మలు ఎత్తినప్పుడు ఉన్నటువంటి శేష భాగాలన్నీ ఈ భాగాలన్నీ ఎట్లా వచ్చాయి ఆ శరీరంలోంచి శరీరంలోకి, ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి ఎట్లా వ్యాపిస్తూ ఉన్నాయి అని ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు వర్తిస్తూ ఎట్లున్నాయి మళ్ళా అక్కడ చేసినటువంటి ప్రవర్తన ఈ శరీరంలో వర్తన ఎట్లొచ్చింది దానికి, ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు కారకమవుతున్నాయి. మరి ఆ శరీరం నుంచి ఈ శరీరంలోకి పరిణామం చెందే విధంగా ఎట్లా అవుతున్నాయి? ఆ జన్మలో అట్లెత్తాడు, ఆ జన్మలో పులియో, ఆ జన్మలో నక్కో, ఆ జన్మలో కుక్కో, ఆ జన్మలో ఆవో ఏదో ఒకటి అయి ఉన్నాడు. ఆ దానిలో నుంచి వచ్చినప్పుడు వాటి వాటి వాసనా బలాలు ఉన్నాయి కదా. ఆవు సాధు జంతువులాగా ఊరికే ఉంటుంది, తన ఆహారం ఏదో తాను తీసుకుంటుంది, తన పిల్లల పట్ల తన దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటుంది. ఇక మిగతా ఏ రకమైన వ్యవహారాలు ఉండవు. మిగతా వ్యవహారాలన్నింటిలోనూ క్రూరత్వం ఇవన్నీ మిగతా ఇతర జంతు ప్రవృత్తుల్లో ఉంటాయి. వాటన్నిటి జన్మ ఎత్తాడు కాబట్టి ఎత్తినప్పుడు వచ్చినటువంటి అవన్నీ స్వభావాలు అంతరించిపోయి ఉంటేనేమో ఏ రకమైంది లేదు. మళ్ళీ లేదంటే వాటిలో వచ్చిన వాసనా బలము ఎట్లా వస్తుంది? ఒక శరీర భాగంలో నుంచి మరొక శరీర భాగంలోకి ఆ వాసనా బలం ఎట్లొస్తుంది? ఒక శరీరం నుంచి మరొక శరీరంకి ఆ పరిణామం ఎట్లా జరుగుతుంది అని గమనించినట్లయితే ఆ ఆధారభూతమైనటువంటి తత్వమే అంశతత్వము. ఆ అంశతత్వంగా ఏదైతే ప్రాణవాయువుగా ఉండి మళ్ళీ ఇంకో ప్రాణం లేకపోతుందో ఆ అంశతత్వంలోనే దీనికి ఆధారభూతమైనటువంటివన్నీ ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ ముఖ్య ప్రాణుడు ఉన్నాడో, ఈ శరీరంలో ఏ ముఖ్య ప్రాణుడు ఉన్నాడు, ఆ ముఖ్య ప్రాణుడే ఈ అంశాన్ని 21,600 సార్లు మన శరీరంలో మనం నిద్రపోయినప్పటికీ, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ, స్వప్నావస్థలో ఏ అవస్థల్లో నువ్వు ఉన్నప్పటికీ నిరంతరం జరుగుతున్నటువంటి యజ్ఞం ఏంటంటే అంశ అనేటువంటి గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనేటువంటిది. ఆ ఆధారభూతమైన ఆ ప్రాణం, ముఖ్య ప్రాణుడు అనేటువంటి ఆ ప్రాణుడు ఎవరు అంటే ఈ అంశే ఆ ప్రాణుడు, ముఖ్యమైన ప్రాణుడు. ఆధార బీజములైనటువంటి ఆధార చక్రం నందు భ్రూమధ్యమునందు ఏ జీవుడైతే
హం శం అనేటువంటి ద్విదళ కమలమునందు హంస రూపంలో వర్తిస్తూ ఉన్నాడో, ఆ హంస రూపంలో అక్కడ ఎక్కడైతే వర్తిస్తూ ఉన్నాడో, షడాధారముల యందు హంసరూపముగా పైకి కిందికి తిరుగుతూ ఉన్నాడో, రోజుకి 21,600 సార్లు జీవాత్మ పరమాత్మ జరిపేటువంటి తారకము పెరగవలెనన్న అనేటువంటి తారక మంత్రాన్ని నిత్యం అజపా పద్ధతిలో అభ్యసించేటువంటి, నిర్ణయించేటువంటి, చేసేటువంటి ఏ జీవాత్ముడు ఉన్నాడో అట్టి జీవాత్మయే అంతరాత్మ. అంతరాత్మ అంటే ప్రాణ మనోబుద్ధులు ఉన్నవాడు ఎవడో వాడు. ప్రాణము, మనస్సు, బుద్ధి అనేటువంటిది ఆ మూడు కలయిక చేత ఉన్నటువంటి అంతరాత్మకంగా ఉన్నాడో ఎవరైతే ఉన్నాడో, ఈ 21,600 సార్లు నిరంతరం జరిపే అజప గాయత్రి, గాయత్రి మంత్రం అనేదేమో మామూలుగా చదువుకుంటా ఉన్నారే, జపం చేత చేసేటిది గాయత్రి. అది జపము లేకుండా, జపం ప్రత్యేకంగా చేయకుండా మనలోనే జరిగేటువంటి అజపం. అజపం అంటే జపం కానిది. జపం కాకుండానే ఆ జపం ఎట్లా జరిగితే అట్లా జరుగుతున్నటువంటి అజప గాయత్రి ఏదంటే, ఈ గాలి పీల్చుకుంటున్నటువంటి హంస లోపలికి బయటికి పెరుగుతున్నట్టు 21,000 సార్లు, 21,600 సార్లు జరిపేటువంటి జీవాత్మ పరమాత్మ జరిపే తారకము చూపెరగవలనన్నా అంటే, ఆ తారకాన్ని గుర్తెరగాలంటే అది అనేటువంటి తారక మంత్రంలో నిత్యము అజపా పద్ధతిలో జరిగేటువంటి ఈ హంసతత్వమే అభ్యసించేటువంటి, నిర్ణయించేటువంటి, చేసేటువంటి ఏ జీవాత్మలు ఉన్నాడో అట్టి జీవాత్మయే అంతరాత్మ. అంతరాత్మ అంటే ప్రాణ మనోబుద్ధులను ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ మూడుగా ఉన్నటువంటి ప్రాణ మనోబుద్ధులు కలిసినటువంటిదే సూక్ష్మ శరీరమైనటువంటి అంతరాత్మ. ఇంకా ఇంకా వివరంగా ఈ హంసతత్వం ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే తారకంలో ఉన్నటువంటి హంసతత్వం అంతా తెలియబడాలంటే హంసతత్వ విచారణ అనే బుక్ ఉంది. ఇంకోటి కేవలం హంస మీదనే అది హంసతత్వ విచారణ. అది మళ్ళీ సమయం ఉంటే మనం చదువుదాం. మన దగ్గర ఉంది ఆశ్రమంలోను, మనలో దీంట్లోకి కూడా పెట్టింటిమి ఒకసారి. హంసతత్వ విచారణలో ఇదంతా వస్తుంది సర్వం. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అనుసంధానం చేసేటువంటి ఏ హంసతత్వం అయితే ఉన్నదో ఆ హంసతత్వం గురించి యజుర్వేదం చక్కగా వివరించింది. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అనుసంధానం చేసేటువంటి ఏ హంసతత్వం అయితే ఉన్నదో ఆ హంసతత్వమును గురించి యజుర్వేదం చక్కగా వివరించింది. యజుర్వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్తులు కూడా చక్కగా వివరించినాయి. కాబట్టి స్థూలంగా కనబడుతున్నటువంటి, సూక్ష్మంగా ఉన్నటువంటి, కారణంగా ఉన్నటువంటి శరీరాలుగా 3 శరీరాల యొక్క అనుసంధానం చేసేటువంటిది ఏదైతే హంస అనేది ఉందో ఆ హంసతత్వాన్ని గురించి యజుర్వేదంలో వివరించబడింది. యజుర్వేదం అంతర్గతంగా ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో కూడా వివరించినాయి. ప్రతి వేదంలోనూ కర్మని, భక్తిని, యోగమును, జ్ఞానమును ఆధారం చేసుకొని 4 ఆశ్రమ ధర్మాలలో ఉన్నటువంటి సన్యాసాశ్రమ ధర్మాన్ని ఆశ్రయం చేసుకొని, వేదాంత పద్ధతిని ఆశ్రయం చేసుకొని, అనేక ఉపాసనలను ఆధారం చేసుకొని రకరకాలైనటువంటి ఉపనిషత్తులు చెప్పబడినాయి. అన్ని వేదాల్లో కూడా ఈ 4 కర్మయోగం, భక్తిని, యోగాన్ని, జ్ఞానాన్ని, ఈ 4టిని, కర్మను, భక్తిని, ఆ యోగాన్ని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈ 4 ఆశ్రమ ధర్మాలలో ఉన్నటువంటి సన్యాసాశ్రమ ధర్మం, ఈ 4 ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే వైరాగ్య భావంతో ఉన్నటువంటి సన్యాసాశ్రమ ధర్మం ఉందో దాన్ని ఆశ్రయం చేసుకొని, వేదాంత పద్ధతిని ఆశ్రయం చేసుకొని అనేక ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఉపాసించేటువంటి పద్ధతులు వాటిని ఆధారం చేసుకొని రకరకాలైనటువంటి ఉపనిషత్తులు చెప్పబడినాయి. వేదాల్లోనూ ఉన్నటువంటి భావాలని మళ్ళీ ఈ ధర్మాలను ఆశ్రయించుకొని దీన్ని బట్టి మళ్ళీ ఉపనిషత్తుల్లో వ్యాఖ్యానం చెప్పబడింది. గాణాపత్య ఉపనిషత్తు, వాసుదేవ ఉపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు, రుద్రోపనిషత్తు,
భావనోపనిషత్తు, రుద్రజాబాల ఉపనిషత్తు ఇలా ప్రధాన దైవములందరినీ ఆశ్రయించి ఆయా దేవతల్ని ఉపాసించేటువంటి విధాన రీతిగా అనేక ఉపనిషత్తులు చెప్పబడినాయి. ఆయా దేవతలను ఉపాసించే వాళ్ళ కోసం ఆయా ప్రత్యేకంగా ఈ పైన చెప్పినటువంటి నారాయణ ఉపనిషత్తు, రుద్రోపనిషత్తు, భావనోపనిషత్తు, రుద్ర జాబాల ఉపనిషత్తు ఇలా ప్రధానమైనటువంటి అందరిని గురించి చెప్పబడినాయి. కానీ అంశను ఆధారంగా చేసుకుని కూడా ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ అంశతత్వాన్ని ఏదైతే ప్రాణవాయువుగా ఉన్నటువంటి సోహం అని పిలుచుకొని ఇడిచిపడుతున్నటువంటి అంశతత్వం అనేది ఏదైతే ఉందో ఆ అంశతత్వాన్ని ఆధారం చేసుకొని కూడా ఉపనిషత్తులు ఉన్నాయి. హంసోపనిషత్తు, అథర్వ శిఖోపనిషత్తు, యోగ చూడామణోమన్యోపనిషత్తు, బ్రహ్మ శిఖోపనిషత్తు ఇటువంటి ఉపనిషత్తులన్నీ దీన్ని గురించి అంశతత్వాన్ని గురించి కూడా చెప్పినాయి. ఈ రకంగా ఆయా యోగ మార్గములలో అంశ మార్గాన్ని ఎట్లా తెచ్చుకోవాలి, అంశతత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నటువంటి దాన్ని ఎట్లా ఆశ్రయించాలి, ఆశ్రయించిన దానికి ఎట్లా విలక్షణమై అధిగమించాలి, మళ్ళీ దాన్ని అధిగమించాలి, దాన్ని అంతా తెలుసుకునే మార్గం వరకే. ఆయా రకంగా ఏ ఒక మార్గంలో ఉన్నటువంటి అంశ మార్గాన్ని అంతా ఎట్లా తెచ్చుకోవాలి, అంశతత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నటువంటి దాన్ని ఎట్లా ఆశ్రయించాలి, ఆశ్రయించిన దానికి ఎట్లా విలక్షణమై అధిగమించి ఉండాలి అనేటువంటి విధానమంతా ఆయా ఉపనిషత్తుల్లో బోధించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ అనగా సర్వజీవుల యందు అనువర్తి అయి ఉన్నటువంటి అంశతత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే ఆత్మ. స ఆత్మ అంటే దీంతోనే సర్వంతో కూడుకొని ఉన్నటువంటి జడచేతనములు అనేటువంటి భేదం లేకుండా సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ఆత్మ. నీలతోయద మధ్యస్థ జిచ్చుల్లేఖైన భాస్వర నీవార శోకవర్తని పీతా భాస్వత్యనూపమ తస్మాసికయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరి సేంద్రస్వోచ్చరం పరమస్ఫురాట్ అనేటువంటి మంత్రాలను ప్రతిరోజు ప్రతి పూజలో మంత్రపుష్పములు చదువుతూ ఉంటారు, నీకు ఉపదేశిస్తూ ఉంటారు. అందుకే మంత్రపుష్పము దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి ఓ పుష్పాన్ని ఇస్తారు. అంటే ఆ పుష్పం హృదయపద్మం అన్నమాట. మంత్రపుష్పాలనే ఆఖరిలో పూజ అయిపోయేటప్పుడు మనం కూడా అందరికీ పుష్పం చేతిలో పెట్టేప్పుడు ఆ మంత్రపుష్పం వేసి ఆ లాస్ట్లో పెట్టుకుంటారే నివేదన చేసి మంత్రపుష్పాన్ని. అట్లా ఆఖరికో వచ్చేసరికి ఉపదేశం ఈ మంత్రాలు పై చెప్పినటువంటి మంత్రాలను చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ స్థితికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఓ పుష్పాన్ని ఇస్తారు ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి. మంత్రపుష్పం సమర్పయామి అనేది వస్తుంది కదా, అప్పుడు ఆ పుష్పాన్ని ఇచ్చింటారు. అంటే ఆ పుష్పం హృదయపద్మం అన్నమాట. ఏ పుష్పం అయితే మీకు ఇచ్చారో ఆఖరిలో అది హృదయపద్మం. అది నీ హృద్గృహయందు అంటే హృదయం అనేటువంటి గృహయందు ఈ రీతిగా ప్రత్యేగాత్మ ఉన్నది, పరమాత్మ ఉన్నాడు. అట్టి పరమాత్మను ప్రత్యేగాత్మను ఆత్మ నివేదన పద్ధతిగా పరమాత్మకు అర్పిస్తున్నాము. ఆ పుష్పం ఏదైతే ఇచ్చారో నీ చేతికి అది హృదయాంతర్గతైన రీతిగా ఓ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి హృదయ స్థానానికి ఉద్దేశించి ఆ మంత్రపుష్పం నీకు ఇచ్చారు. అంటే ఆ పుష్పం హృదయపద్మంగా ఉంది. కాబట్టి నీ హృదయపద్మంగా హృద్గృహయందు అంటే హృదయం అనేటువంటి గుహయందు ఈ రీతిగా ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మకు ప్రతీకగా నీకు ఇచ్చారు ఆ పుష్పం. అదే హృదయ స్థానం అనుకో, అదే ప్రత్యేగాత్మ యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి పుష్పము. కాబట్టి పరమాత్మ ఉన్నాడు. అట్టి ప్రత్యేగాత్మను ఆత్మ నివేదన పద్ధతిగా పరమాత్మకు అర్పిస్తున్నాం. ఆ పరమాత్మని సర్వవ్యాప్తమైనటువంటి దానికి
ఈ ఆత్మపద్మంగా చేసి హృదయ పద్మాన్ని అర్పిస్తున్నామని తలా ఒక పువ్వు ఇచ్చి మళ్ళా దాన్ని ఆ మంత్రపుష్పం దానికి ఆ పరమాత్మకు సమర్పిస్తున్నాము. అట్టి పరమాత్మకు అర్పించడం చేత అట్టి పరమాత్మకు అర్పించడం వల్ల ఏమనుకుంటున్నాడు? నేను పరమాత్మ ఒక్కటే. నేను హృదయాంతర్గతంగా ఉన్నటువంటి హృదయ పద్మంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి నేను ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేక్ ఆత్మగా ఉన్నటువంటి నేను దానికి సూచనగా ఉన్నటువంటి ఈ హృదయ పద్మం అనే దాన్ని మంత్రపుష్పం సమర్పయామి అన్నప్పుడు సర్వవ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి దీన్ని సమర్పిస్తున్నాను అని. ఈ ఈ అర్పించడం చేత అట్టి పరమాత్మకు అర్పించడం చేత ఏం భావం చెందుతున్నాడంటే నేను పరమాత్మ ఒక్కటే. ప్రత్యేక్ పరమాత్మలు అభిన్నులు. ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటివి రెండు వేరువేరుగా లేవు. సర్వవ్యాప్తమై ఉన్నది కాబట్టి సర్వజీవుల్లోనూ ఉన్నది. సర్వజీవుల యొక్క చేతనావస్థలతో సహా బ్రహ్మాండమంతా ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి ప్రత్యేక్ పరమాత్మలు అనేటువంటి రెండూ కూడా ఒకటే. ఆ రెండు అభిన్నులుగా ఉన్నాయి అనేటువంటి స్థితిని పొందడానికి సూచనగా ఉపాసనగా, ఉపదేశంగా, బోధగా, అందులోనే ఉపాసన, ఉపదేశము, బోధ మూడు ఉన్నాయి ఏం చెప్తున్నాడు? ఏది? ఆ మంత్రపుష్పాన్ని భావించడంలో నా హృదయస్థానంగా ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి దాన్ని పరమాత్మగా ఉన్నటువంటి దానికి నేను మంత్రపుష్పాన్ని అర్పిస్తున్నాను అంటే అటువంటి స్థితిని పొందడానికి సూచనగాను, ఉపదేశంగాను, ఉపాసనగాను, ఉపదేశంగా, బోధగా మంత్రపుష్పాన్ని ప్రతి గుడిలో అందరి చేత ఆచరింపజేసేటువంటి ఉపాసనా మార్గాన్ని భారతదేశంలో ఏర్పాటు చేశారు. కాబట్టి అది ఎక్కడన్నా జరగని అటు గుడుల్లో జరిగితే ఆ విధంగా జరుగుతుంది. మంత్రపుష్పాలన్నీ దాంట్లోకి తీసుకెళ్ళి ఆయన నివేదన చేస్తున్నాడు పూజారి. మనం ఏం చేస్తున్నాం? మంత్రపుష్పాలన్నీ అక్కడ సమర్పించి ఎక్కడైతే గురు పూజ చేశామో అక్కడ ఆ పుష్పాన్ని వేసి మనం దండం పెట్టుకుంటున్నాం. అది గురుస్వరూపంగా ఉండేదానికి. కాబట్టి అది ఆ వ్యవస్థ అంతా భారతదేశంలో అన్ని వ్యవస్థల్లోనూ ఉంది. అది మిగిలినవన్నీ కూడా వ్యక్తిగత సేవలై లోపల గర్భగుడిలో చేయబడినటువంటి ఇది ప్రతి ఒక్కరూ పరమాత్మను చేరుకునేటువంటి స్వానుభవమైనటువంటి ఆత్మ నివేదనతో కూడినటువంటి స్వస్వరూప అనుసంధానంతో కూడినటువంటి ఇది మంత్రపుష్పం. ఆ మంత్రపుష్పం ఎటువంటిది అంటే మిగతా చేసేటువంటి గుళ్ళో అన్నీ అమర్చుతామే అట్లా పూజ గదిలో అన్నీ అమర్చినటువంటి భౌతిక వస్తువులుగా అమర్చినటువంటి దీపంతో సహా అన్ని ఏవేవైతే వస్తువులు పెట్టామో పూలు, అలంకరణలు ఇవన్నీ అన్నిటితో కూడినటువంటి లోపల మిగిలినవన్నీ వ్యక్తిగత సేవలైనటువంటి వ్యక్తిగతంగా ఒకరు మాల తెచ్చారు, ఒకరు టెంకాయ తెచ్చారు, వారు ఇంకో రకమైనటువంటి సర్వము ఏవేవైతే తెచ్చారో అవన్నీ గర్భగుడిలో చేయబడినప్పటికీ ఇది ప్రతి ఒక్కరూ పరమాత్మకు చేసుకునేటువంటి స్వానుభవమైనటువంటి ఆత్మ నివేదనగా భావించాల్సింది ఏది అంటే ఈ స్వస్వరూప అనుసంధానంతో తన యొక్క స్వస్వరూపం అంటే తాను దేహంగా ఉన్నటువంటిది కాదు, తాను ఏదైతే మూడవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మం తాను అదే చైతన్యం ప్రపంచమంతటా సర్వవ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మనే చైతన్యంతో కూడి ఉన్నది అనే భావంతో ఆ స్వస్వరూప అనుసంధానంతో కూడినటువంటి మంత్రపుష్పం ఏదైతే ఇదే హృదయ పుష్పం అని ఇచ్చారో అది వీటన్నిటికి కాబట్టి మిగిలిన పూజా విధముల యొక్క మంత్రముల యొక్క రహస్యములు తెలుసుకొనుట ఎంత అవశ్యకమో మిగిలినటువంటి పూజలు చేసేటప్పుడు ఆ మంత్రాల శ్లోకాలన్నీ ఏంటివి చెబుతున్నామో వాటి యొక్క రహస్యములు తెలుసుకొనుట అనేది ఎంత అవశ్యకమో ఆ మిగిలిన వాటన్నిటికీ అర్థం తెలుసుకోవడం మనం శ్లోకము దాని యొక్క మళ్ళీ దరువు చెప్తున్నాం, మళ్ళా పద్యం కూడా చెప్తున్నాం. ఆ చెబుతున్నటువంటి వాటి యొక్క అర్థం తెలుసుకోవటం ఎంత అవశ్యకమో ఈ మంత్రపుష్పం యొక్క అర్థాన్ని కూడా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయడము కూడా అంతే అవసరము. ఈ మంత్రపుష్పం అనేది నీ హృదయానికి సంకేతంగా చెప్పబడింది కాబట్టి నీ హృదయస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితి అందు ఉన్నటువంటిది దాని ప్రత్యేకగా ఉన్నటువంటి ఈ పుష్పాన్ని
అక్కడ ఎందుకు సమర్పిస్తున్నావు అంటే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ అనేది అక్కడ గురు స్వరూపంలోనే భావించి గురు పూజలో అయితే, గుడిలో అయితే నేను ఆత్మగా ఉన్నటువంటి నా హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఈ పుష్పమే ఈ గుడిలో దేవుడిగా భావిస్తూ సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి దానికి నేను సమర్పిస్తున్నాను అని అక్కడ ఆ భావంతో చేస్తున్నాడు గుడిలో. ఇక్కడ ఈ భావంతో చేయాల. అక్కడ ఆ భావంతో యాడ్ చేస్తాను. ఇప్పుడు గుడి లేకపోతే అక్కడ భావంతో చేస్తున్నాను అంటే మళ్ళీ ఈ కోరికలన్నీ ఉండకూడదు. స్వామి కాదు నీకు ఇవన్నీ చేస్తున్నా. ఇడా ఉమ్, అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు ఉమ్, అన్నిటిని ఎరుకై ఎరుకనెరుకే ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు ఎన్నో ఉమ్. విషయాలు ఈ ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. ఈ కన్నార్థానికి ఇప్పుడు వచ్చిండే దానికి కరెక్ట్ గా మీట్ అవుతాను చూడండి. కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ తానే ఊహించుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో, అన్నీ తానే భావిస్తున్నటువంటిది ఏదైతే ఉందో, ఆ ఊహించి మోహిస్తున్నటువంటిది హృదయస్థానంలో నాలో ఉన్నటువంటిది అది ఈ అన్నిటినీ గుర్తెరుగుతున్నది అదే. ఈ అన్నిటినీ గుర్తెరుగుతూ ఉండి కూడా దీనికన్నిటికీ అతీత భావనతో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నది అదే. దాన్నే హృదయంగా పుష్పంగా భావించి దాన్ని సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్వరూపంగా ఉండేదానికి అర్పిస్తున్నాను అని ఈ మిగతా మంత్రాలు ఏవైతే చదువుతా అంటే వాటి యొక్క అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతుందో అట్లా ఈ స్వస్వరూప అనుసంధానంతో కూడినటువంటిది ఈ మంత్రపుష్పం అనేది ఏమిటిది అంటే తన స్వస్వరూపం అనేటువంటి చైతన్య స్వరూపంగా ఉండే ఆత్మభావంతో ఉండేటువంటిది కాబట్టి ఈ మంత్రపుష్పం యొక్క అర్థాన్ని కూడా ఎందుకు సమర్పిస్తున్నామని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయడం కూడా అంతే అవసరం ఉంది. ఆ మిగతా మంత్రాల అర్థం కూడా చెప్పుకోవాలి. నేను ఎప్పుడు అనుకున్నాం కదా అనుష్ఠానం అని. ఆ అనుష్ఠానానికి మళ్ళా గురు పూజ జరిగిందే. వీటన్నిటికీ అనువాదంగా వివరణాత్మకమైనటువంటి రీతిలో ఈ మనం చదువుతున్నటువంటి ఈయన కూడా ఒకటి రాశారు. ఎవరు మంచిరాజు శ్రీనివాసమూర్తి కూడా ఒకటి రాశారు దానికి వ్యాఖ్యానము. తర్వాత ఈయన మంతా చెన్నయ్య కూడా ఒక వ్యాఖ్యానం రాశాడు దాని మీద, అనుష్ఠాన విధి అని. దాన్ని ఎప్పుడైనా కానీ అప్పుడే ఒకసారి ఎప్పుడో ఈ పూజ జరిగినప్పుడు ఒక రోజు చదువుదామంటే దాన్ని సగం చదివిరి, ఆ రోజు మిగతాది వదిలేసిరి. అట్లా ఒకరోజు పెట్టుకున్నారంటే అది 3 రోజులకి అయిపోతుంది. మనం కనుక రాత్రిపూట దాంట్లోనో పొద్దున్న దాంట్లోనో ఎప్పుడైనా పెట్టుకుంటే పూజా విధానంలోనూ అనుష్ఠానంలో వచ్చేటువంటి ప్రతి వాక్యానికి వ్యాఖ్యానం చేసినటువంటి పుస్తకాన్ని చదివితే కనుక. కాబట్టి అంతే అవసరం. ఆ ధర్మానుమలు కూడా కొట్టించిన దాంట్లో సుబ్బరాయుడు దాంట్లో కూడా ఉంది. అది దాని మీద వ్యాఖ్యానం ఉండేది. ఆ స్వాములు కొట్టించారే అది ఒకటి బుక్, చిన్న బుక్ ఉంది, పెద్ద బుక్ కూడా ఉంది, దాంట్లో కూడా ఉంది. కాబట్టి నీ అంశకి స్థానం ఎక్కడుందయ్యా అని నీలో కలిగేటువంటి ఈ వ్యాపకం ఎక్కడ జరుగుతుందో నీలో కలిగేటువంటి అంశ అనేటువంటి ఈ గాలి తీసుకోవడం పోవడం అనేటువంటి దాంట్లో ప్రాణస్థానంలో ఉన్నటువంటి నీ నిజమైనటువంటి ప్రాణుడు అని చెప్పాడే ఇందాక. నిజ ప్రాణుడు ఎవరైతే నీ ప్రాణం అనే నిజ ప్రాణుడు ఎక్కడున్నాడు అంటే ఈ అంశకు స్థానం నీలతో ఏద మధ్యస్థాత్ విద్యుల్లేఖన భాస్వర అనేటువంటి దక్షిణ నేత్ర మధ్య భాగమునందు విద్యుల్లత వలె మెరుపు వలె మెరైచున్నది. దక్షిణ నేత్రము అని అంటే మనం తూర్పుకు నిలబడితే దక్షిణ నేత్రం ఏదంటే కుడికన్ను. ఆ కుడికన్ను యొక్క మధ్య భాగమునందు విద్యుల్లత వలె మెరుపు వలె మెరైచున్నది. అనుస్వరూపంగా మెరైచున్నది. అనుస్వరూపంగా ఉండి మెరైచున్నది. నీవార శూకవత్వన్వి అంటే వరిముళ్ళు వంటి స్థానమందు పీతా భాస్వత్య నూపమ అనేటువంటి నీవార శూకత్వాన్ని అంటే వరిముళ్ళు అని అంటే వరి గింజకి వడ్ల గింజకి వచ్చింటుంది లాస్ట్లో చివరన చిన్నది ముళ్ళు లాంటిది. నూగు
నూగు. అదే నూగు అంటారు. అది తగిలితే ఊరికే నవ్వు పెడుతుంది అని అంటారే ఆ నూగు. అది ఎంత ఉంటుంది అంటే పీతాభాస్వత్త నూపమాని బంగారపు రంగుతో మెరిసేటువంటి మెరుపు వలె మెరైచుందంట. అది అనుస్వరూపమై అట్టి అనుస్వరూపము యొక్క శిఖయందు అట్టి అనుస్వరూపంగా ఉండేది. అనుస్వరూపం అంటే కంటికి కనపడకుండా చాలా చిన్నగా ఉండేది. దాని శిఖయందు దాని పైభాగంలో శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. దాని శిఖయందు ఇప్పుడు చెప్పమన్నటువంటి కుడి కంటి కాడు చెప్పారే పైన చెప్పినటువంటి దాంట్లో కేవలం వరిముళ్ళు అన్నటువంటి చిన్న దాంట్లో శిఖంగా ఉన్నటువంటిది శిఖయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. కాబట్టి బిందుస్థాన నిర్ణయాన్ని ఆ బిందుస్థాన నిర్ణయం అనేది కూడా ఉంది మనకు ప్రత్యేకంగా. ఆ బిందుస్థాన నిర్ణయంగా చెప్పబడినటువంటి దాంట్లోనే ఈ పరమాత్మ అనేది వ్యవస్థితమై ఉన్నది నీలోనే అనేటువంటి తెలియజెప్పే ప్రయత్నము చేస్తున్నారు ఇక్కడ. ఆ బిందువు చాలిస్తాను, సమయం సరిపోయింది. ఆ బిందు స్థానము అనేది ఆ కింద పేరాలో వచ్చింది. అది రేపు చెప్పుకుందాం, సమయం సరిపోయింది. కాదు, దీనికి ఒక ఉపమానము చెప్తా నేను. కృష్ణార్జునులు ఉండబడినటువంటి స్థానంలో నారదుడు ప్రవేశించినాడంట కృష్ణుని దగ్గరికి. నారదుడు ప్రవేశించి, కాదు స్వామి, లోకమంతా నిన్ను ఏకపక్షపాతి అని చెప్పి అంటాండారే, ఎందుకు నువ్వు చేస్తా ఉండవు కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా ఏకపక్షపాతి అని అంటాండారే అని అంటే, లేదు నారద, నేను ధర్మపక్షపాతిని అంటాడు. ధర్మపక్షపాతి అనేటట్లు లేదు కదా, పాండవుల వైపే ఉండావు నువ్వు. పాండవుల వైపే ఉండి కౌరవులకు అన్యాయం జరిగేటట్టుగా వాళ్ళ పైన వీళ్ళని పురికొల్పి యుద్ధానికి మొదలు పెట్టిస్తాండావు కదా, కాబట్టి నువ్వు ఏకపక్షపాతి ఎట్లయితావు అని అంటే, సరే అయితే నేను ఒక మాట చెప్తా ఇను అని చెప్పి చెప్తాడు కృష్ణుడు నారదునికి. ఊదిమోనంతర అందరములో ఎన్నో ఏనుగులు వచ్చిపోతాండని పోయి దుర్యోధను అడుగుపో, ఏం చెప్తాడో దుర్యోధనుడు అని చెప్పి చెప్పంపించినాడు నారదునితో ఈ కృష్ణుడు. అప్పుడు ఈ నారదుడు పోయి దుర్యోధనుతో, దుర్యోధన, సూదిమోనంతర అందరంలో ఎన్నో ఏనుగులు వచ్చిపోతాండాయని తప్ప శ్రీకృష్ణుడు చెప్పినాడు అని అంటే, వానికంటే బుద్ధి లేదు, నీకంతకంటే బుద్ధి లేదా? చెప్పేవానికంటే చెప్పినాడు, నీకు వినేవానికి నీకు కూడా లేదా? సూదిమోనంత రంధ్రం ఎంత ఉందయ్యా, ఆ రంధ్రంలో ఇంతలా ఏనుగులు ఎట్లొచ్చిపోతాండాయి అని చెప్పి ఆడ దుర్యోధనుడు మాట్లాడినాడు అసభ్యకరంగా. అటు నుంచి కృష్ణుని దగ్గరికి వస్తే కృష్ణుడు ఏం చెప్పినాడు, మళ్ళా ధర్మరాజును పోయి అడుగుపో అంటాడు. ధర్మరాజును పోయి అడిగితే ఇదే మాటే, ఓ మహానుభావ నారద, ఎన్నో ఏనుగులేలయ్యా, ఈ జగత్తంతా దాంట్లోనే వచ్చిపోతాంది, ఆ సూదిమోనంతర రంధ్రంలోనే ఈ జగత్తంతా వచ్చిపోతాందని చెప్పి అక్కడ ధర్మరాజు చెప్తాడు. అది తీసుకొచ్చి మళ్ళా కృష్ణునితో చెప్తే, చూడయ్యా, నేను ధర్మపక్షపాతినా ఏకపక్షపాతినా అంటే, ఈ జగత్తంతా కూడా అదే దోషములంత రంధ్రములో కనపడేటువంటి ఈ దివ్యమైనటువంటి ఆ రంధ్రం గుండానే ఈ జగత్తంతా వ్యాపిస్తాంది, కనపడతాంది, వస్తా ఉంది, పోతా ఉంది అని చెప్పి పోతా ఉంది. అన్నిట్లోకి వస్తున్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమైన దాంట్లోనే ఎక్కడైతే వస్తుందో, ఎక్కడి నుంచి పోతుందో మళ్ళా పోయేటప్పుడు ఆ రంధ్రం కాడే ఉంది అంతా. ఇప్పుడు దానికి దీనికి మీట్ సరిపోయింది అని. మళ్ళా రేపు చేసుకుందాం. మంగళం చెప్పండి. చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేనేలేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేనేలేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై.
జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞాన అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వీరయితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురు.